హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. కార్నర్లో మీకు చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసరికి 14.5, చెస్ట్ 33, వేస్ట్ 27, ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5. ఇవి మెజర్మెంట్స్ అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి లీఫ్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్. ఓకేనా, ఓపెన్ మన వైపు ఉండాలి. ఓకేనా, ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, లెంత్ 14.5 అంటే దానికి 3.5 ఇంచ్ కలపండి. ఎందుకు, షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, నడుము బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచ్. ఓకేనా, ఓకే 14.5 అంటే చూడండి 3.5 ఇంచ్ అంటే ఎంత కలపాలి, 15.5 మార్క్ చేయండి. ఓకేనా, 14.5కు 3.5 కలిపితే 15.5. ఓకేనా, ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. చాలా బాగా చెప్తానండి, చాలా క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి. షోల్డర్ వచ్చేసరికి 5 పెట్టండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టండి. ఓకేనా, షోల్డర్ 5 సరిపోతుంది, ఆమ్ డౌన్ 5.5 సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చెస్ట్ 33 అంటే ఒక భాగం ఎంత, 8.5. అంతేనా, 33/4, 4 భాగాలు చేయండి. 8.5. 8.5లో నుంచి 1 ఇంచు తీసేస్తే వచ్చేది 7.5. ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5 రావాలి. వచ్చిందా లేదా చూద్దాం. 8.5 పెట్టేసి 1.5 ఖర్చు పెట్టేసేయండి. షోల్డర్ 5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 5 పెట్టండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. 1.5 పెట్టాలి కార్నర్లో. 1.5 ఎలా పెట్టాలి అనేది డౌట్ వస్తే చెస్ట్ డివైడెడ్ బై 24th పార్ట్ వేస్తామన్నమాట. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా 1.5 మార్క్ చేసి కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఈ విధంగా మెజర్ చేస్తే మనకి 7.5 రావాలి. ఓకేనా, వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. నెక్కు 2.5 ఇచ్చేసేయండి. ఓకేనా, నేను బకరం మీద తీస్తాను. ఓకే, మీకు వరకే చూపిస్తాను ఈ నెక్ ఎలా గీసుకోవాలనేది. వేస్ట్ వచ్చేసరికి 27 అంటే పావుదొక్కు వేడు, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, చూడండి చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి. ఓకేనా, వీడియోస్ ఇస్తారా అని అడుగుతున్నారా ఆన్లైన్ క్లాసులో. ఓకేనా, వీడియోస్ ఏమి ఉండవండి, మొత్తం లైవ్లోనే ఉంటుంది. ఓకేనా, చూడండి నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5 అంటే పావుదొక్కు 5 మార్క్ చేయండి. కింద 1/4 ఇంచ్ పోతుంది, పైన మనం బకరం తిప్పినప్పుడు ఏమీ పోదు. ఓకేనా, పైన 2.5 పెట్టాం కాబట్టి కింద పావుదొక్కు 3 పెడితే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని, ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. ఈ విధంగా రౌండ్ తీసేయాలి. ఓకేనా, ఇలా తీస్తే పర్ఫెక్ట్ వస్తుంది. రౌండ్ యూ షేప్ వస్తుంది అనమాట. స్క్వేరు కాదు, రౌండ్ కాదు, యూ షేప్ చాలా బాగుంటుంది. నెక్ వేసుకున్నప్పుడు చాలా అందంగా కూడా ఉంటుంది. ఓకేనా, మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు. ఇట్లా పైకి ఉంది కదా అని కట్ చేయొద్దు. ఓకేనా, ఇట్లా టర్న్ అవ్వండి. ఓకే, లైవ్ క్లాసులే ఉంటాయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ 2 ఉంటాయి. కటింగ్ స్టిచ్చింగ్ 2 ఉంటాయి, లైవ్లోనే ఉంటాయి. అన్ని ఫార్ములాస్తోనే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయండి, అంతా లైవ్లో వీడియోస్ ఇస్తారంటున్నారు. వీడియోస్ ఏమివ్వండి, వీడియోసే కావాలంటే మన ఛానల్లో చూడండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి కదా. ఓకేనా, అంతా లైవ్లోనే ఉంటుంది. ఏది కూడా వీడియోస్ ఏది ఇవ్వము. ఒకవేళ క్లాస్ మిస్ అయినా కానీ వీడియో ఏమి ఉండదండి. నేను వీడియో కూడా ఏమి తీయను. ఓకేనా, మీకు చెప్తున్నాను, చాలామందికి డౌట్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 30 days క్లాసులు జరుగుతాయి, 30 క్లాసెస్ జరుగుతాయి. ఫీజు వచ్చేసరికి 1199 రూపీస్ ఫీజు. ఓకేనా, మీరు మాత్రం లీవ్ పెడితే ఇంక్లూడ్ అవుతుంది. అది నేను కానీ లీవ్ పెడితే ఇంక్లూడ్ అవుతుంది మీకు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో కాట్ పెట్టుకోవాలి. ఈ పక్కన ఉంది కదా, ఇది కూడా కట్ చేసేసేయండి. ఈ విధంగా తీసేయండి. ఎక్స్ట్రా 1/4 ఇంచ్ ఉంచి ఎక్స్ట్రా పార్ట్ మొత్తం తీసేయండి. ఓకేనా, ఇలా ఎందుకు 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి. ఒకవేళ ఫ్రంట్ ఓపెన్ ఉందనుకో ఫ్రంట్లో తీసుకుంటాం, బ్యాక్ ఉంది కాబట్టి బ్యాక్లో తీసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి చంకలో కాట్ పెట్టేసేయండి. ఇవన్నీ యాస్టీజ్గా నేను ఎలా చేస్తున్నాను, మీరు కూడా అలా చేయండి, చాలా బాగా వస్తుందండి. అంటే చాలామంది ఇప్పుడు వరకు అసలు చాలా ఇదైపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలా నేర్చుకున్నామండి, ఏం చెప్పలేదు అదే అంటున్నారు. చాలా బాగా చెప్తానండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్మండి, నన్ను నమ్మండి. క్లాస్కి జాయిన్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలామందికి నేర్చుకున్నాం కానీ మాకేమీ రాలేదండి అంటున్నారు. నేను చాలా బాగా చెప్తానండి, చాలా క్లియర్గా కూడా చెప్తాను. ఎందుకు పెట్టాలి కూడా రీజన్ కూడా చెప్తాను. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కానీ లేకపోతే మనకి డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈ డాట్స్ వచ్చేసరికి ఎంత వేయాలంటే 4 ఇంచెస్ వేస్తే సరిపోతుంది. ఓకేనా, 4 ఇంచెస్ డాట్ వేస్తే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్. ఓకేనా,
ఇప్పుడు మనం వచ్చేసరికి హ్యాండ్స్ తీసుకొని ఇంటూ మార్క్ పెట్టేసండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్, ఓకేనా. ఇంటూ మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 6.5, ఓకేనా. చూడండి డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి, ఓకేనా. ఈ విధంగా ఒకసారి చెక్ చేసి చూడండి. ఎడ్జెస్ సమానంగా ఉంటే ఓకే, లేకపోతే ఒక లైన్ డ్రా చేయండి. ఎల్ స్కేల్ ఉంది కదా మన దగ్గర, ఆ స్కేల్ వాడండి. మీ దగ్గర లేకపోతే ఇలాంటి స్కేల్ తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మనం క్రాస్గా కొట్టము అనమాట. అంటే ఒకటండి, ఇది పెట్టడం కాబట్టి రావాలి. ఈ విధంగా కింద మన వైపు సమానంగా ఉండాలి, చూసుకుంటే కరెక్ట్గా రావాలి. ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు నేను పెట్టిన విధంగా పెట్టాలి, ఓకేనా. ఒక లైన్ డ్రా చేశారు కదా, వెంటనే కట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మనము హ్యాండ్ గీసేసిన తర్వాత ఒకవేళ తగ్గితే ప్రాబ్లం అవుతుంది, మనకి హ్యాండ్ తగ్గిపోతుంది అనమాట లెంత్ అనేది. అలా ఉండకుండా ఉండాలంటే ఒక్కసారి కట్ చేసి చెక్ చేయండి, ఓకేనా. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది, ఓకే. ఒకసారి చెక్ చేసుకుంటే 4 లేయర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇదిగోండి చూసారా, ఇప్పుడు హ్యాండ్ లెంత్ తగ్గిపోయేది, కింద లేదు, అతికేయచ్చు, ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే అలా కంటే ఇలా చేసుకోవడం బెటర్ కదా, ఎందుకు అలా అతుకులేయడం, ఓకేనా. జాయింట్ చేయడం ఎందుకు, ఓకేనా. అందుకు మళ్ళీ తీసేస్తున్నాను. ఇవే చిన్న చిన్న మిస్టేక్స్, కొన్ని తెలియక చేస్తాం. ఆ తప్పు జరిగిందని ఇంకో తప్పు చేస్తామన్నమాట. అలా చేయకుండా ఉండాలంటే ముందే ఎందుకు పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలియాలి, ఓకేనా. చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 6.5, అంటే పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్, 7.5 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 3 మార్క్ చేయండి. ఆమ్ డౌన్ ఎల్బో అయినా 3/4 అయినా ఆమ్ డౌన్ 3 ఓకేనా. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి. క్యాప్ హ్యాండ్ అయినా, ఎల్బో అయినా, షార్ట్ అయినా, 3/4 అయినా, చుడీ అయినా, ఏదైనా చంక డౌన్ అనేది 3 ఈ సైజుకి, ఓకేనా. చూడండి 3 మార్క్ చేయండి, ఓకేనా. ఆమ్ హోల్ వచ్చేసరికి చూడండి 7.5 క్రాస్గా ఈ విధంగా పెట్టండి. 7.5 ఇలా పెడితే 1.5 ఖర్చు పెట్టడం అనేది మనకి ఈజీ అవుతుంది. చూడండి వెంటనే టేపింగ్ జరిపేయచ్చు, ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5, ఓకేనా. 5.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి, ఓకే. 2 లైన్స్ డ్రా చేయండి. ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. మనం బాడీకి ఖర్చు ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి, ఓకేనా. చూడండి చాలామందికి ఏంటంటే షోల్డర్ జారిపోతున్నాయి అంటున్నారు. షోల్డర్ జారిపోతున్నాయి అంటే చంక ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది అనేది తెలియాలి, ఓకేనా. చూడండి 1.5 మార్క్ చేయండి. 1.5 మార్క్ చేసి మన దగ్గర స్కేల్ ఉంది కదా, ఆ స్కేల్ని తీసుకుని ఈ విధంగా నేను పెట్టినట్టే పెట్టేసేయండి, ఈజీగా ఉంటుంది. అప్పుడు చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట, ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుందండి. బాడీ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్, నో డౌట్ ఈ విషయంలో, ఓకేనా. నా దగ్గర ఫినిషింగ్ ఫిట్టింగ్ 2 బాగుంటాయండి, చాలా బాగుంటాయి, ఓకేనా. చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు, ఓకేనా. చూడండి మనకి ఎంత కావాలో అంతే కట్ చేసుకోవాలి. ఏదైతే ఎక్స్ట్రా కట్ చేసామో నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదో, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి హ్యాండ్, ఓకే. చూడండి ఇలా కాట్ పెట్టేసేయండి. సెంటర్ కాట్ చంకలో కాట్ పెట్టేసేయండి, సెంటర్ కూడా కాట్ పెట్టేసేయండి. వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేస్తే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మార్కింగ్ మీదే స్టిచ్ పడాలి, ఓకేనా. ప్రతిదీ కూడా లెక్కలతోనే ఉంటుందండి. ఎలా నేర్పిస్తారు ఏంటి అని అడుగుతున్నారు. ఫార్ములాస్తోనే ఉంటుంది, ప్రతి లెక్క ఉంటుంది, మెజర్మెంట్స్ ఉంటాయి, లైవ్ క్లాస్లోనే ఉంటాయి. మొత్తం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అసలు దేనికి ఎంత కలపాలి, ఎందుకు కలపాలి అనేది ప్రతిదీ రూల్ ఉంటుంది. డ్రెస్కి ఎలా తీసుకోవాలి, బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఫార్ములాస్తో ఉంటాయి. అంబ్రెల్లా కానీ, బెల్ హ్యాండ్స్ కానీ, మనకి ఏది కావాలంటే అసలు క్లాత్ రిక్వైర్మెంట్ ఎంత కావాలి, ఈ ఏజ్ పాపకి ఎంత క్లాత్ కావాలి అనేది కూడా క్లియర్గా చెప్తానండి, ఓకేనా. ఈ విధంగా లూజ్ తీసేసి ఫ్రంట్ పార్ట్కి కాట్ పెట్టేసేయండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ అని అర్థం, ఓకేనా. చూడండి ఇలా రాంగ్ సైడ్ అని మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ మనం క్లాత్ మీద అంటించుకుంటున్నప్పుడు ఫ్యాబ్రిక్ లూప్తో అప్పుడు అన్ని ఇంటూ మార్క్స్ అన్నీ పైకి కనిపించాలి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట, ఓకేనా. ప్రతిదీ కూడా మనం ఒక ప్రొసీజర్లో చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట, అంతేకాని ఎక్కువ తక్కువ చేస్తే బాగుండదు, ఓకేనా. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి సమానంగా చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద చూడండి బ్యాక్ పార్ట్ బయటికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాం కదా ఉక్సులు పట్టి కాజపట్టికి, అది బయటికి ఉండాలి, ఓకేనా. ఈ విధంగా పెట్టుకోవాలి. ఎందుకు మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజపట్టి లేదు, ఇన్ కేస్ ఉంది అంటే 2 కలిపి పెట్టాలి, లేదు కదా బ్యాక్ పార్ట్లో ఉంది కాబట్టి అది బయటికి పెట్టేయాలి, మనకు ఫ్రంట్ పార్ట్లో లూజ్ అవసరం లేదు, ఓకేనా. చిన్న చిన్నయేనండి, ఎందుకు పెట్టాలి అనేది తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అసలు టైలరింగ్ అనేది చాలా ఈజీ అండి, ఓకేనా. చాలా ఈజీగా
చాలా బాగా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్తో కుట్టాలి అంటే మనకు కొన్ని అసలు బేసిక్స్ తెలిసి ఉండాలి, అప్పుడే ఈజీ అవుతుంది. చాలామంది అడుగుతున్నారు 10 ఏళ్ల నుంచి కుడుతున్నామండి అంటున్నారు, మాకు రావట్లేదు అంటున్నారు. 10 ఏళ్ల నుంచి కుట్టినా 20 ఏళ్ల నుంచి కుట్టినా చేసిందే చేస్తే అదే రిజల్ట్ వచ్చిందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొత్తది చేస్తేనే కదా కొత్త రిజల్ట్ వచ్చింది, అంతేనా కాదా? మనకు తెలియదు ఏముంది, చేసిందే చేస్తే పాతదే వచ్చింది. ఓకేనా? ఏదన్నా మనం మార్చి చేస్తేనో, ఎందుకు మార్చాలి ఎందుకు అసలు అనేది తెలిస్తేనే మనకి ఈజీ అవుతుంది, కొత్త రిజల్ట్ వచ్చింది, మార్పు వచ్చింది అనమాట. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే నన్ను చెప్తున్నారు 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి, 25 సంవత్సరాలు బట్టి చేస్తాము, 40 ఏళ్ల కళ ఇది మాది అని చాలామంది అంటున్నారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు చేసిందే చేస్తే అదే రిజల్ట్ వస్తుంది. అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. ఇది ఎలా ఉందో యాజ్ టీజ్గా అలా తీసేయండి. ఓకేనా? ఒకటండి, మనల్ని మనం నమ్మాలి, చేసిన దానికి ఎప్పుడైనా తృప్తి పడాలి. ఓకేనా? అంతేగాని తృప్తి పడకుండా బాగుంది అని ఫీల్ అవ్వకుండా, ఈరోజు బాగుంది అంటే రేపు ఇంకా బాగుంటుంది, అంతేగాని ఎప్పటికప్పుడే ఫీల్ అయిపోతూ ఉంటే యూజ్ ఏముందండి? అంతేనా? ఓకేనా? అంతేగాని మనం చేసిన పని, ఒకవేళ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, బాగుంది అసలు చాలా బాగా స్టిచ్ చేశాను అనుకొచ్చి, చాలా బాగా చేస్తాను, వెంటనే థ్యాంక్ యూ కౌశి అనుకుంటాను. ఓకేనా? అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, తర్వాత పక్కన వాళ్ళని ప్రేమించగలరు. అంతేగాని మనం ప్రేమించుకోలేని వాళ్ళని పక్కన వాళ్ళని ప్రేమించలేమండి, ఇష్టపడలేము. ఓకేనా? ముందు మనం ఇష్టపడాలి. ఒకటి చెస్ట్లో ఒక పార్ట్ 8.5 1 ఇంచ్ కలపండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి, అంటే 3.5 మార్క్ చేయాలి. కిందకు వచ్చేసరికి 3 మార్క్ చేయండి, పావు తక్కువ 3. ఓకేనా? ½ ఇంచ్ లెస్ చేయండి. పైనుంచి 9.5 3.5 3.5 పెట్టండి, కింద వచ్చేసరికి పావు తక్కువ 3 పెట్టండి. ఓకేనా? చెస్ట్ డివైడెడ్ బై 12 వేస్తే 2.5 వస్తుంది. 2.8 వస్తుంది. ½ ఇంచ్ తగ్గించి 2.25 పెట్టండి. ఓకేనా? పైకి 2.5 మార్క్ చేయండి. ఓకేనా? పైకి 2.5 మార్క్ చేయాలి. ఈ లైన్ వచ్చేసరికి 2.5. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే? ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా చంకలోకి ఈ విధంగా కలిపేయాలి. ఓకేనా? ఇలా కలిపేసేయాలి. ఓకే? చూడండి, ఇదనమాట. ఓకేనా? కొంచెం పైకి జరిపి మీకు చూపిస్తాను చూడండి, చిన్న లాజిక్, లేదా చేత్తో ఇలా గీసేసేయండి. ఓకేనా? ఇలా గీసేసినా సరిపోద్ది. ఇలా షేప్ రావాలి, పర్ఫెక్ట్గా రావాలి. ఓకే? ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే చాలా చెస్ట్ పార్ట్ కరెక్ట్గా కూర్చోవాలి, చాలా బాగుంటుందండి, చాలా అందంగా కూడా ఉంటుంది. ఓకే? 2.5 ఇంచులు మార్క్ చేయండి. ఈ విధంగా డాట్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదు. నాకైతే ఈ డాట్ చాలా ఇష్టం అండి. ఫ్రంట్ పార్ట్ నొక్కినట్టు ఉంటుంది, అటు ఇటు లేసినట్టు ఉంటుంది, అందంగా ఉంటుంది, బాడీలో చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా తీస్తే ½ ఇంచు చంకలో లోతు తీయాలి. ఓకేనా? ½ ఇంచు లోతు తీస్తే చంకపాట్లో ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని అడుగుతున్నారండి, వాటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే, అసలు ఎందుకు పెట్టాలి, పెడితే ఎంత పెట్టాలి అనేది తెలియాలి. షోల్డర్ పెట్టాలి, జారిపోతుంది అంటే ఎంత పెట్టామంటున్నారు, అసలు చెస్ట్ ఎంత, వేస్ట్ ఎంత, చంక రౌండ్ ఎంత అనేది తెలిస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? ఇక్కడికి ఒక ½ ఇంచు మార్క్ చేసి క్రాస్గా 1 ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఈ కటింగ్ చాలా బాగుంటుంది. అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు రాకుండా పొట్ట దగ్గర ఉండాలంటే ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది ఓకే. చూడండి, మ్యాష్ టీజ్గా ఇది ఎలా ఉందో అలా కట్ చేసేయండి. ఇంకా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇదండి. 34 అయినా ఇదే, 32 అయినా ఇదే, అంటే ఒక ½ ఇంచ్ డిఫరెన్స్ అనమాట. 34 అంటే ఒక ½ ఇంచ్ పెంచుతాం, 32 అంటే ½ ఇంచ్ లెస్ చేయండి, అంతే. గుర్తుపెట్టుకోండి ఈజీగా, పెద్దగా ఏం ఉండదండి. చిన్న చిన్న ఈ సైజు వచ్చింది అంటే ముందుది ఒక నెంబర్ తీసేయండి, వెనక ఒక నెంబర్ కలపండి, అంతేనమాట. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చంకలో లోతు కూడా తీసేయండి. అసలు టైలరింగ్ అనేది చాలా ఈజీ. మామూలుగా అంటారు కానీ టైలరింగ్ చాలా కష్టం అని లేదు. మీరు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, ఈ విధంగా కట్ చేసేసి ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి. వచ్చింది అంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ వచ్చేది ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనం పైపింగ్ అన్నీ వేసేసిన జాయింట్ చేసేటప్పుడు అంటే అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడే చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసి చూడండి, ఇప్పుడు ఎంత ఎక్కువ వచ్చింది, చిన్నది ఒక ½ ఇంచుకి ఒక గీత తక్కువ, అంటే గీత వారం వచ్చింది, ఎక్కువ వచ్చింది. ఓకేనా? ఇలా తీసేయండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఓకేనా? ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.